హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మన వీడియో వచ్చేసి లైబ్రరీ సైన్స్ సంబంధించిన థియరీకి సంబంధించిన ఎగ్జామ్స్ డేట్ వచ్చేసాయండి. సో ఫైనల్లీ మనకి ఎగ్జామ్స్ అయితే అవ్వబోతున్నాయి సెమ్ 1. సో మనకి రీసెంట్గానే ప్రాక్టిక్స్ కంప్యూటర్ ప్రాక్టికల్స్ అండ్ క్లాసిఫికేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో ఇవి వచ్చేసి మనకి థియరీ పార్ట్ సంబంధించిన ఎగ్జామ్స్. ఇదైతే మనకి స్టడీ సెంటర్లో కాకుండా వేరే సెంటర్స్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుంది. సో హాల్ టికెట్స్ అయితే వచ్చేసాయి. ఎవరైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయలేదో వాళ్ళైతే డౌన్లోడ్ చేసేసుకోండి. సో మన వీడియో వచ్చేసి మనకి ఏ రోజు ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ టైమింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, మీరు వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం ప్రతి డౌట్ ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే నేను రిప్లై ఇస్తున్నాను. ఓకే, సబ్జెక్ట్ సంబంధించినదేనా లేకుంటే మీ కోర్సు సంబంధించిన ఏదైనా మీరు కామెంట్ చేసిన దానికి నేను రిప్లై అయితే ఇస్తాను మ్యాక్సిమం. ఓకే, సో మనకి థియరీ ఎగ్జామ్స్ వచ్చేసి 19th రోజు స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో 19th రోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 to 4 వరకు ఉండబోతున్నాయి ఎగ్జామ్స్. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి లాంగ్వేజ్ సంబంధించినది. సో ఇంగ్లీష్ ఫర్ LISC ప్రొఫెషనల్స్. ఓకే, ఇది వచ్చేసి లాంగ్వేజ్ స్పెసిఫిక్ కోర్సు. సో మనకి ఇది వచ్చి జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఉంటుంది. ఓకే, సో ఇందులో వచ్చేసి మనకి బేసిక్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ బ్లాక్ 2 కరెస్పాండెన్స్ అండ్ బ్లాక్ 3 వచ్చేసి లైబ్రరీ రిపోర్ట్స్ అండ్ ప్రొసీజర్స్. సో ఇందులో మీరు బేసిక్ స్కిల్స్లో రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ఉంటాయి. కరెస్పాండెన్స్లో రిటర్న్ కరెస్పాండెన్స్ అండ్ కన్వర్జేషనల్ ఇంగ్లీష్, ఎఫెక్టివ్ ప్రజెంటేషన్స్. థర్డ్ బ్లాక్ వచ్చేసి లైబ్రరీ రిపోర్ట్స్ అండ్ ప్రొసీజర్స్. సో ఇందులో వచ్చేసి లైబ్రరీ యాన్యువల్ రిపోర్ట్స్, లైబ్రరీ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్, లైబ్రరీ కమ్యూనికేషన్ ప్రొసీజర్స్. సో ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ సంబంధించిన బుక్. అండ్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ పేపర్ 20 రోజు ఉంటుంది. సో ఇది కూడా 2కి స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ వచ్చేసి పబ్లిక్ రిలేషన్స్ ఇన్ LICS. సో మనకి ఇది వచ్చేసి ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కంపల్సరీ కోర్స్. ఓకే, సో ఇందులో వచ్చేసి ఒకసారి టాపిక్ చూద్దాం. సో బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3. సో ఫస్ట్ బ్లాక్ 1 వచ్చేసి కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, బ్లాక్ 2 వచ్చేసి స్టేక్ హోల్డర్ రిలేషన్షిప్స్ అండ్ బ్లాక్ 3 వచ్చేసి మీడియా స్ట్రాటజీ. ఓకే, సో ఇందులో వచ్చేసి మనకి టోటల్ 8 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, సో చూడండి. అండ్ పేపర్ 3 వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఎలెక్టివ్ కోర్స్ అండి, జనరిక్ ఎలెక్టివ్ కోర్స్. సెమ్ 1లో మనకి ఎలెక్టివ్ కోర్స్ అంటే ఇది ఉంటుంది, స్కాలర్లీ కమ్యూనికేషన్. సో ఇందులో వచ్చేసి మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇందులో వచ్చేసి మనకి 3 బ్లాక్స్ 9 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్లాక్ వచ్చేసి స్కాలర్లీ కమ్యూనికేషన్ అండ్ బ్లాక్ 2 వచ్చేసి స్కాలర్లీ రైటింగ్ అండ్ బ్లాక్ 3 వచ్చేసి ట్రెండ్స్ ఇన్ స్కాలర్లీ కమ్యూనికేషన్. టోటల్ 9 యూనిట్స్ ఉన్నాయండి. ఓకే, ఒకసారి చూడండి. వీళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. అండ్ ఫోర్త్ పేపర్ వచ్చేసి మనకి డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్స్ 1 లైబ్రరీ అండ్ సొసైటీ. ఇందులో వచ్చేసి మనకి 4 బ్లాక్స్ 12 యూనిట్స్, లైబ్రరీ యాజ్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్ అండ్ సెకండ్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫ్ లైబ్రరీ, బ్లాక్ 3 లైబ్రరీ లెజిస్లేషన్ అండ్ అదర్ యాక్ట్స్ అండ్ బ్లాక్ 4 వచ్చేసి లైబ్రరీ ఆర్గనైజేషన్ అండ్ అసోసియేషన్. ఇది వచ్చేసి మనకి 4th పేపర్. సో ఇవన్నీ మనకి ఆఫ్టర్నూనే ఉన్నాయి ఎగ్జామ్స్. మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. మీకు అందులో టైం అండ్ డేట్ అయితే తెలుస్తుంది అండ్ సెంటర్ తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసి 5th పేపర్ డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్స్ 2. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్స్. డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్స్ 3 వచ్చేసి మనకి క్లాసిఫికేషన్ అండ్ థియరీ ఉంది కదా. సో ఇందులో వచ్చేసి మనకి మొత్తం 4 బ్లాక్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం.
బేసిక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ అండ్ అప్లికేషన్స్ అండ్ లైబ్రరీ ఆటోమేషన్, డిజిటల్ లైబ్రరీస్. సో మనకి టోటల్ 12 యూనిట్స్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి 5th పేపర్. ఓకే, హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు టైం అండ్ డేట్ అయితే తెలుస్తుంది అండ్ ఏ పేపర్ ఏ రోజున తెలుస్తుంది, మీకు సెంటర్ కూడా తెలుస్తుంది. సో మీరు ఏదైతే కోర్స్ తీసుకున్నారో అదే కోర్సులో మీకు మీరు ఏ మీడియం అయితే తీసుకున్నారో అదే మీడియంలో మీరు ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.